ప్రకాశం జిల్లా కనిగిరిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 5గురు ఎస్ఐలు, ఒక సిఐ, ఒక డీఎస్పీ బృందంగా ఏర్పడి నిర్వహించిన ఈ సోదాలలో ఎటువంటి పత్రాలు లేకుండా ఉన్న 35 ద్విచక్ర వాహనాలను, 2 ఆటోలను సీజ్ చేసి కనిగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కనిగిరి డీఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ మాట్లాడుతూ రౌడీ షీటర్లు, అనుమానితులు ఎవరైనా గంజాయి మరియు అక్రమ మద్యం నిల్వ ఉంచారేమోనని అనుమానంతో ఈ తనిఖీలు నిర్వహించామని, యువత ఎవరు కూడా గంజాయి జోలికి వెళ్లొద్దని, పెద్దవారు తమ పిల్లలపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కనిగిరి డీఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్తో పాటు కనిగిరి సిఐ ఖాజావలి మరియు ఎస్ఎస్ శ్రీరామ్ పాల్గొన్నారు. చంద్ర అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కనిగిరి సబ్ డివిజన్ స్టాఫ్తో 5 మంది ఎస్ఐలు, ఒక సిఐ గారు, నేను కార్డన్ సెర్చ్ అనే ఆపరేషన్ చేయడం జరిగింది. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఎవరైనా రౌడీ షీట్స్ కానీ, సస్పెక్ట్ షీట్స్ కానీ, లేకపోతే స్ట్రేంజర్స్ ఎవరైనా ఇళ్లలో ఉంటున్నారా, ఈ రౌడీ షీట్స్ అనే వాళ్ళు ఇంట్లో ఉన్నారా, లేకుంటే ఎక్కడికైనా పోయి అఫెన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా, వీటితో పాటు ఎవరైనా ఇంట్లో ఇల్లీగల్గా గంజాయి స్టోర్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇలిసిట్ లిక్కర్ స్టోర్ చేసుకోవడం కానీ, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మనము ఒక 1 మంత్ నుంచి ఒక టీమ్ని ఫామ్ చేసి వీటన్నిటి మీద నిఘా పెట్టాము. సో అందులో భాగంగా ఈరోజు మనం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనికి మనము 30 వెహికల్స్ని, తర్వాత 2 ఆటోస్ని, వీటి దేనికి కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు కాబట్టి వీటన్నిటిని సీజ్ చేయడం జరిగింది. మనము బేసిక్గా యూత్కి ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటంటే ఎవరు కూడా గంజాయి కానీ లేకపోతే ఎనీ అదర్ సబ్స్టెన్స్ వాటి జోలికి పోకుండా చక్కని భవిష్యత్తు చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. తర్వాత పేరెంట్స్కి ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ ఏంటంటే పేరెంట్స్ కూడా తప్పనిసరిగా పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి. వాళ్ళు ఏమేమి